సేట్ అయితే ఇంటికొచ్చి చందుని చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది, నువ్వింత మోసం చేస్తావని నాకు తెలియదు అని అనేసరికి, సార్ నాకు తెలియదు, ఆ చెక్ బౌన్స్ అవుతుందని తెలియదు, ఆ చెక్ ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫైనాన్స్ బిజినెస్ నడుపుతారు, అలాంటిది చెక్ బౌన్స్ అయిందంటేనే షాకింగ్గా ఉంది అని చెప్పేసి చందు అనేసరికి, నువ్వు ఆడిన నాటకాలు చాలు, బౌన్స్ అయిన చెక్ ఇవ్వడం అవన్నీ నీ నాటకాలు, నేను నీతో కాదు మీ నాన్నతో తేల్చుకుంటాను, మీ నాన్న పేరు చెప్పి నా దగ్గర డబ్బులు తెచ్చావు కాబట్టి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నర్మద అయితే బావగారు ఏంటి అతన్ని అంత దీనిలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అతనేంటి బావగారిని అలా బెదిరిస్తున్నాడు అని అనేసరికి, సార్ నన్ను క్షమించండి, ఇది తప్పు అయిపోయింది, లేట్ అయిపోయింది, నేను ఇవ్వాల్సిన టైంకి డబ్బులు ఇవ్వలేదు, తప్పు అయిపోయింది, కానీ డబ్బులు ఏదో ఒక విధంగా అరేంజ్ చేసి మీకు ఇస్తాను, కొంచెం నా మాట వినండి, మా నాన్నగారికి ఈ విషయం చెప్పకండి, మా నాన్నకి ఈ విషయం తెలియదు అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అదంతా నర్మద చూస్తూ ఉంటుంది. ఇక రిక్వెస్ట్ చేసి పంపించేసి చందు అయితే ఇంటికి వస్తూ ఉండగా లోపలికి బావగారు అని అయితే పిలుస్తూ నర్మద అయితే చూస్తూ ఉంటుంది. ఏం నర్మద అని అనేసరికి, ఎవరతను, ఎందుకు మీతో అలా మాట్లాడుతున్నారు అని అనేసరికి, ఇక నర్మద మిమ్మల్ని బెదిరిస్తున్నట్లుగా ఉంది, ఏదైనా ప్రాబ్లమా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి బావగారు అని చెప్పేసి నర్మద అయితే చందుని అడుగుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు నర్మద, జస్ట్ జాబ్లో చిన్న పని, అందుకే అలా మాట్లాడుతున్నారు అని అనేసరికి, జాబ్ గురించైనా అతనేంటి కొట్టేసినట్లుగా మాట్లాడుతున్నాడు అని నర్మద మాట్లాడుతూ ఉండగా రామరాజు అదే టైంకి వస్తూ ఉంటాడు. ఇక చందు ఏం చేయాలో తెలియక చెప్పాలా వద్దని ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటాడు. ఇక రామరాజు బయట నుంచి ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు. అలా ఇంట్లోపలికి వస్తూ, పెద్దోడా ఏమైందిరా అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు అని చెప్పేసి చందు అనేసరికి, ఏంట్రా అంత కంగారుగా ఉండి ఏం లేదంటున్నావు, ఏమైంది చెప్పు అని చెప్పేసి రామరాజు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న అని చెప్పేసి చందు అయితే బాధపడుతూ ఉంటాడు.